హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఒక రీల్ ఇప్పించాం అనమాట. మన బెడ్ కస్టింగ్ రీల్ మనది ఒకటి గ్రీన్ కలర్ పాడైపోయిందని చెప్పాను కదా, అది రిపేర్ అయితే వచ్చింది. దాని గురించి కూడా ఒక నేను అప్డేట్ ఇస్తాను అనమాట, ఎట్లా ఉందని. అది కూడా ఇది మనం కొత్తగా తెప్పించుకున్న రీల్ అనమాట. ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చింది అయితే మనకి మధ్యప్రదేశ్ నుంచి వచ్చిందనమాట. నేను ఈ నెంబర్ కావాలన్నా కానీ మీకు క్యాట్లాగ్ నెంబర్ అయితే మీకు ఇస్తాను అనమాట. స్క్రీన్ మీద కానీ లేకపోతే కింద కామెంట్లో బాక్స్ కానీ ఇస్తాను. నేను కావాలంటే మీరు తెప్పించుకోండి. నా వాయిస్ అయితే జలుబు చేసి అయితే అసలు శాంతం పోయిందనమాట. చూద్దాం దీని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి. మనకి రీల్ కాస్ట్ ఎంత పడ్డది అయితే మీరు దీన్ని చూస్తే మీకు అర్థమవుద్ది. ఎందుకంటే ఇప్పట్లో ట్రెండింగ్లో ఉంది ఇదైతే, ప్రెజెంట్ అయితే ఇప్పుడు వాటికైతే మీకు దీన్ని చూస్తేనే అర్థమవుద్ది. అర్థం కాకపోతే నేను కామెంట్ చేయండి, మీకు ఏ రీల్ అనేది నేనైతే తర్వాత అప్డేట్ ఇస్తాను అన్నమాట, చెప్తాను అన్నమాట మీకు. మనం దీంతో పాటు ఒక ఫ్రాక్ కూడా పెట్టాం. మన ఫ్రాక్ వచ్చిందో రాదో తెలియదులే, కానీ మ్యాక్సిమం వస్తుంది, రాకుండా అయితే ఉండవు. మనం పెట్టిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే వస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా హెవీగా ప్యాక్ చేశారు. దీంట్లో అయితే ఏం లేవు, మొత్తం ఖాళీ. ఇదిగోండి రీల్ వచ్చేసి మెగా కోడ్ అనమాట, కనపడుతుంది కదా లోగో వచ్చేసి. రీల్ అయితే అసలు ఎట్లా ఉండదు అంటే, మనం అయితే యూట్యూబ్లో రివ్యూ చూసి ఇంకా తెప్పించాం. మనం పెట్టిన ఫ్రాక్ వచ్చేసి ఇదనమాట. నేను లుకానా వచ్చింది అనుకున్నా కానీ నార్మల్ కంపెనీలో వచ్చిందనమాట. ఇది వచ్చేసి దుష్మన్ చిన్న ఫ్రాక్ అనమాట, దుష్మన్లోనే స్మాల్ సైజ్ అనమాట. అయితే మాత్రం అమ్మా అక్కడ ఇదిగోండి ఫ్రాక్ వచ్చేసి మన దగ్గర సేమ్ అయితే పెద్దది ఉందన్నమాట. మన దగ్గర అయితే కొంచెం పెద్దది ఉందన్నమాట. వచ్చేసి చిన్న సైజ్ అనమాట. రబ్బర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. చూద్దాం. అట్రాక్షన్ అయితే దీనికి బాగానే ఉంటుంది, ఎందుకంటే మన పెద్ద సైజు ఉంది కాబట్టి మనం స్మాల్ సైజ్ తెప్పించుకోవడం జరిగింది. రబ్బర్ అయితే స్మూత్గా ఉందన్నమాట, ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట బాగా. మొత్తం చైనా లాంగ్వేజ్లో ఉంది అంట, మనకు అర్థమే కాదు, తెలుగే సరే. మనకైతే బాక్స్లో మెనూ కార్డ్ అయితే ఇచ్చాడనమాట, సీజర్ కంపెనీ అనేది. దీని మీద అయితే మెజర్మెంట్ ఉంటుంది, ఏ విధంగా ఎలా వాడాలి, ఎలా సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. మనకి తెలియడం అయితే దీని గురించి అవగాహన ఉంటుంది, కానీ మనకు అంతా కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి దీని మీద మనకి ఇంత పెద్ద పని ఉండదు. మనకు కావాల్సిందల్లా ఇదన్నమాట. మిషన్ అయితే మంచి లైట్ వెయిట్గా అయితే ఉంది. హ్యాండిల్ అయితే మాత్రం పెద్దగిచ్చాడు అనమాట. హ్యాండ్లు బుడుపులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, మోడల్స్లో ఉన్నాయన్నమాట. మంచిగా దీని డ్రాగ్ అనేది మనకు 15 kg అన్నమాట. డ్రాగ్ అనేది దీని టూల్ కూడా మనకు లైన్ ఎక్కించుకునేది కూడా చాలా పెద్దగా ఇచ్చాడు అనమాట. మన దానికి ప్రతి ఒక్క దానికి దేనికైనా కానీ మనకు మ్యాగ్నెట్ సెట్టింగ్ అనేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది కదా. అదైతే ఇక్కడ రాకోకుండా ఇక్కడ చిన్న వీల్ టైప్లో ఇచ్చాడు అనమాట. ఆ వీల్ మనకు కంట్రోల్ చేసుకోవడం అనమాట ఇక్కడ నుంచి. ఎక్కడి నుంచి ఇచ్చాడు అనమాట వీల్. అదే కొంచెం వీల్ అనేది కొంచెం హార్డ్గా ఉంది, స్మూత్నెస్ అయితే లేదు ఇది. ఇక్కడ మనకి నాబ్ వచ్చేసరికి ఏమో డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఏమో హోల్ అనేది కొంచెం పెద్దగా ఉంది, మనకి ఇటు సైడ్కి వచ్చేసరికి ఏమో హోల్ చిన్నగా ఉందన్నమాట. దీని
మ్యాగ్నెట్ సెట్టింగ్ కూడా మనకి ఎప్పుడో వచ్చే మిషన్ లాగా అయితే లేదనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది అయితే. ఈ టూల్ చూసారు ఎంత పెద్దగా ఉందో. మనకి అదే లెంత్ ఇచ్చాడు అనమాట, లెంత్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దీనికి ఒక చిన్న మనకు లైన్ కట్టుకోవడానికి అయితే ఒక డాట్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ డాట్ కూడా ఉంది. ఈ టూల్ పెద్దగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కాస్ట్ ఎంత పడుతుంది అనేది మీరు కామెంట్లో చెప్పండి, ఇది కరెక్టే కాదు అయితే నేను చెప్తాను అనమాట. దీనికి బాల్ వేరింగ్ వచ్చేసరికి 11+1 ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనకి స్పూల్ సెట్టింగ్ కూడా ఇక్కడ సౌండ్ అనేది కొంచెం రావడం అనేది జరిగిందనమాట. మన వీల్ క్యాప్ మన స్టోర్లోనే మనం సెట్ చేసుకుంటాం కదా, దీంతో అనమాట. ఇదైతే సౌండ్తో వస్తుందన్నమాట. మనకి ఏది వచ్చినా కానీ సౌండ్ వచ్చేది కాదు. మనకి హ్యాండిల్ అయితే బాగా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది, చిన్నగా అయితే లేదనమాట. హ్యాండిల్ అయితే దీనికి హ్యాండిల్ పెద్దగా ఉంది. దీనికైతే నేను లైన్ అయితే ఇప్పుడు పాతదే ఎక్కిస్తాను ప్రెజెంట్ అయితే, దాని అయితే చూపించాను. కొత్త లైన్ తెప్పించడం మాత్రం అయితే దీనికి ఏ విధంగా అయితే ఎక్కించడం అనేది అయితే నెక్స్ట్ అయితే చెప్తాను అనమాట. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు గట్టిగా అయితే మనకి. ఇప్పుడు కొత్త మిషన్ ఏదైనా స్మూత్గానే వాడదు, అది కంపెనీదైనా కాదా కాకపోయినా కానీ వాడంగా అనేది మన రిజల్ట్ అనేది తెలియాలన్నమాట. ఓకే, ఎంతైతే ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను. ఇప్పటికే 7 నిమిషాలు అయితే అయిపోయింది వీడియో. మరో నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను అనమాట.